రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ పరుగులు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్లడ్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆలమట్టి గేట్లు మొత్తం క్లోజ్ చేశారు. జూరాల గేట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. నారాయణపూర్ గేట్లు కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయినాయి. అయితే ఆలమట్టి డ్యాంకి ఇప్పటికి కూడా 1,00,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ఆలమట్టి డ్యాం పూర్తి కెపాసిటీ 123 టీఎంసీల వరకు తీసుకువెళ్లేందుకు గేట్లన్నీ క్లోజ్ చేశారు. ఇప్పటికే ఆలమట్టి డ్యాంలో 119 టీఎంసీల వద్ద చేరింది. మరొకసారి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక ఈ నెల 12 తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే రిపోర్ట్ని భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. మరొకసారి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇక జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి 80,000 క్యూసెక్కుల జూరాలకు వస్తూ ఉంది. అయినా జూరాల్లో గేట్లన్నీ క్లోజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 40,000 క్యూసెక్కులు మాత్రం శ్రీశైలంకి రిలీజ్ చేశారు. జూరాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ట్యాంక్ ఉంది. ఇంకొక టీఎంసీ మాత్రమే గ్యాప్ ఉంది. అయితే జూరాల నుంచి భీమా, మరికొన్ని కోయల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్స్, జూరాల కెనాల్స్కి కొంత నీటిని వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 185 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఇక శ్రీశైలంలో కుడి, ఎడమ 2 యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ బ్యాంకులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది అనే సమాచారం వస్తూ ఉంది. దాని గురించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పీక్ అవర్స్లో ఈవినింగ్ 6 to నైట్ 11 వరకు పీక్ అవర్స్లోని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారా, 24/7 విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారా అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సి ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఒక 62,000 క్యూసెక్ల ఫ్లడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చిన విద్యుత్ ప్రొడక్షన్ చేసిన తర్వాత వచ్చిన నీరు నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక శ్రీశైలంలో దాదాపుగా ఇంకా ఒక 20 టీఎంసీలు వస్తే పూర్తిగా నిండిపోయింది. జూరాల నుంచి అయితే విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే నీరు అందరినేవో పోతిరెడ్డిపాడు, తెలంగాణ వైపు ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్కి సరిపోతుంది. సో శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతానికి ఉన్న ఫ్లడ్ లెవెల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరో 24 అవర్స్లో మరొకసారి ఆలమట్టి డ్యామ్ గేట్స్ ఎత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్కి అయితే ఇన్ఫ్లోస్ ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే 60,000 క్యూసెక్కులు పైగా వచ్చే ఆ ఫ్లడ్ మాత్రమే వస్తూ ఉంది. నాగార్జున సాగర్లో ప్రజెంట్ 516 అడుగుల వరద ఉంది. 152 టీఎంసీలు, అందులో ఒక 13 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయించారు. మిగతాదంతా డెడ్ స్టోరేజ్. ఇంకా 150 టీఎంసీలు, 160 టీఎంసీలు నాగార్జున సాగర్కి వస్తే నిండే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ మొత్తం నేరుగా నాగార్జున సాగర్కి వస్తుంది. కాబట్టి మరో 2-3 రోజుల తర్వాత మరొకసారి కృష్ణమ్మ పరుగులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ పూర్తిగా నిండినా కూడా ఈ ఏడాది వరి సాగుకి నీటిని ఇచ్చే అవకాశం లేదు అని తెలంగాణ మంత్రి ఒకరు ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతానికైతే అసలు నీరు సాగునీటికి ఇచ్చే అవకాశం లేదు. ఈ నెల చివరి నాటికి కనుక నాగార్జున సాగర్ పూర్తిగా జలకళను సంతరించుకుంటే ఆ తర్వాత ఆరుతడి పంటలకే సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద 2 తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కృష్ణా రివర్ బోర్డు కూడా త్వరలో సమావేశం కాబోతూ ఉంది. ముందుగా తాగునీటికి కేటాయింపులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.